బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తీన్మార్ మల్లన్న పార్టీ రీసెంట్లీ ఆయన పార్టీ పెట్టిండ్రు. అది కూడా బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ తరఫున బోని కొట్టారు అనుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ చీకటి మామిడి గ్రామంలో ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తిరుమణి నాగరాజు గౌడ్ ఆయన గెలుపొందిండు. సో తీన్మార్ మల్లన్న ఆయనకు అభినందనలు తెలియజేసిండు. ఇది ఆరంభం మాత్రమే, ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా మా పోటీ ఉంటుంది, అట్లాగే గెలుపు కూడా ఉంటుంది అన్నటువంటి మాట చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు ఇవి పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలుపొందుతారు. కాబట్టి ఇప్పుడు ప్రధాన పార్టీలు అక్కడ పోటీ చేసినప్పటికీ కూడా ఎవరిని కూడా కాదని, అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా ఏ పార్టీని కూడా కాదని ఇప్పుడు టీఆర్పీ పార్టీ అభ్యర్థి నాగరాజు గౌడ్కి పట్టం కట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడ 10 వార్డులు ఉన్నాయి. ఆ 10 వార్డులకు గాను 9 వార్డుల్లో ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే వన్ సైడెడ్గా అక్కడ ఓటింగ్ జరిగింది, వన్ సైడెడ్గా అక్కడ టీఆర్పీ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించిన శ్రేణులు. బీసీ వాయిస్ని కూడా మేము ఇంకొంత గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తాం, బీసీల కోసం పోరాటం చేస్తాం అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇంకా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ వేరే వేరే చోట్ల కూడా ఇప్పుడు టీఆర్పీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు టీఆర్పీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది అన్నటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా బోని కొట్టింది స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ అని కూడా చెప్పొచ్చు. ఇది కొంత ఆ పార్టీకి బూస్ట్ అనుకోండి, లేకపోతే ఒక రకంగా ఏమంటారు, ఒక ఆరంభం, ఒక మంచి ఆరంభం కూడా అనుకోండి. ఎందుకంటే గ్రామాలలో ఇప్పుడు బీసీకి సంబంధించిన వాయిస్ చాలా గట్టిగా ఉంది. ఇంకా గట్టిగా వినిపిస్తే బీసీల వాయిస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి అనేటువంటిదే ఈ పార్టీ నినాదం కాబట్టి ఆ వాయిస్ ఇంకా గట్టిగా వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ 10 వార్డులు ఉంటే 9 వార్డుల్లో టీఆర్పీ పార్టీ గెలుపొందింది కాబట్టి ఇంకా ఈ వాయిస్ని మేము గట్టిగా వినిపించబోతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే నెక్స్ట్ ఇంకా ఏ ఉప ఎన్నిక వచ్చినా లేకపోతే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా టీఆర్పీ పార్టీ పోటీ చేయబోతుంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. అట్లాగే మనకు తెలుసు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడు ఈశ్వరాచారి ఏదైతే బీసీ నినాదం కోసమే ఆయన బలిదానం చేసుకున్నాడు అన్నటువంటి మాట పదే పదే మల్లన్న చెప్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా కూడా ఈశ్వరాచారి బలిదానం వృధాగా పోలేదు. ఆయన ఏదైతే కోరుకున్నాడో బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే ఏదైతే కోరుకున్నాడో అది ఫలించడానికి ఇదొక తొలి అడుగు అనేటువంటి మాట కూడా ఇప్పుడు టీఆర్పీకి సంబంధించిన శ్రేణులు అయితే చెప్తున్నారు. కాంట్రవర్సీస్ ఏమున్నా ఈశ్వరాచారి నిజంగానే బీసీ నినాదం కోసం చనిపోయాడా ఇవన్నీ కూడా పక్కన పెడితే మాత్రం ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ బోని కొట్టింది అనుకోవచ్చు. ఇంకా కూడా నెక్స్ట్ ఇంకా 2 ఫేజులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఈ టీఆర్పీ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో టీఆర్పీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుపొందే అవకాశం చాలా చోట్ల ఉంది అనేటువంటి మాట టీఆర్పీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది తొలి ఆరంభం, తొలి అడిగే. ఆ తర్వాత గెలుపు పూర్తిగా మా వైపే ఉంటుంది, బీసీలంతా కూడా మా వైపే ఉంటారు అన్నటువంటి మాట టీఆర్పీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.